హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ పుల్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ముందు ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకున్న ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి రెడ్గా. అవి ఫ్రై అయిపోయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకొని అదే గిన్నెలో కర్రీకి సరిపడేంత ఆయిల్ వేసుకొని దాంట్లో ఉల్లిగడ్డలు వేసుకొని కొంచెం రెడ్గా వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలి. దాంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. అవి కొద్దిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే కొద్దిగా కారం వేసుకోవాలి. కారం మన టేస్ట్కి సరిపడేంత వేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ. దాంట్లోనే సాల్ట్ కూడా సరిపడేంత సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు చింతపండు కొద్దిగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు రసం తీసుకొని ఆ రసాన్ని దీంట్లో వేసుకోవాలి. రసం వేసుకొని కొద్దిగా కలుపుకున్న తర్వాత దాంట్లో సరిపడేంత వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత దాంట్లోనే మన ఎగ్స్కి కొంచెం డాట్ లాగా కానీ ఒక గీతలాగా కానీ పెట్టుకొని ఎగ్స్ దాంట్లో వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని దాన్ని ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత ఆఫ్ చేసుకోవాలి. కర్రీ అయిపోయింది.